దేవునికి స్తోత్రములు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపుల్ల. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం చేస్తున్నాం. నేను మీ సహోదరుడు బ్రదర్ సంతోష్ని. ఏదో రెవరెండోనో డాక్టర్నో బిషప్పనో కాదు, కానీ మీ సహోదరుని, మీ ఫ్యామిలీ మెంబర్ని, మీ ఆత్మీయ కుటుంబ సభ్యుడిని. నన్ను ఒక సహోదరుడిగానే భావించినంతవరకు కానీ వేరే విధంగా మీరు ఒక ఆత్మీయమైన స్నేహితుడిగా, సహోదరుడిగా భావించి ప్రభువు రాకడ వరకు పరస్పర క్షేమాభివృద్ధి కొరకు, పరస్పర ఆత్మీయ ప్రోత్సాహం కొరకు మనం ఈ సహవాసంలో కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం గొర్రెపిల్ల వంటి క్రీస్తు ఎక్కడున్నాడు అనే వాటి గురించి, ఆయన ఎక్కడున్నాడు అంటే భౌతికంగా ఎక్కడున్నాడని కాదు, ఆయన నిత్యత్వంలో ఎక్కడున్నాడు, ఆయన యొక్క 4 స్థానాల గురించి మనం ఆలోచించాం, 4 స్థలాల గురించి మనం ఆలోచించాం. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో గొర్రెపిల్ల వంటి క్రీస్తు అని చెప్పబడినప్పటికీ, లేకపోతే గొర్రెపిల్ల అయిన క్రీస్తు అని చెప్పబడినప్పటికీ, మిగతా వాళ్ళు లేకపోతే ఎక్కడ, లేకపోతే సువార్తల్లోని, లేకపోతే యోహాను సువార్తలోని మిగతా అధ్యాయాల్లో గొర్రెపిల్ల అనేటువంటి ఆ భావన మనకు కనిపించదు. కాకపోతే యోహాను సువార్త 21వ అధ్యాయంలో, అనగా మొదటి అధ్యాయములో క్రీస్తు గొర్రెపిల్లలాగా పోల్చబడితే, 21వ అధ్యాయంలో అనగా చివరి అధ్యాయంలో విశ్వాసులు గొర్రెపిల్లలుగా పోల్చబడ్డారు. మొదటి అధ్యాయంలో క్రీస్తు పోల్చబడ్డాడు, చివరి అధ్యాయంలో విశ్వాసులు గొర్రెపిల్లలుగా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అలా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెపిల్లల్ని, నా గొర్రెల్ని కాయుము, మేపుము అనే మాటలు మనం చూస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యూట్యూబ్లో చూస్తున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ స్నేహితులే చెప్పండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. రాబోయే రోజుల్లో యూట్యూబ్లోంచి లైవ్స్ కూడా ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకా తరచుగా, లేకపోతే దినానికి 2 సార్లు 3 సార్లు మిమ్మల్ని కలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. మీకు కుదరాలి, నాకు కుదరాలి. దేవుడు మన ఇద్దరి సమయాల్ని, నా సమయాన్ని కుదిర్చినప్పుడు మనందరం తరచుగా కలుసుకుంటూ ఉండే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మీ గృహాలకు వస్తుంది. దేవుని వాక్యం మీ గృహాలకు వస్తుందంటే దానికి వెల చెల్లించాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు పే ద కాస్ట్. కానీ వెల చెల్లించాలంటే మా ప్రోగ్రాంలు ఒక 4 ప్రోగ్రాంలు 5 ప్రోగ్రాంలు స్పాన్సర్ చేయమని కాదు. నా 2 నంబర్లు ఉంటాయే, కానీ స్క్రీన్ మీద నా ఫోన్పేలు, గూగుల్ పే నంబర్లు ఏమీ లేవు. ఎందుకంటే పరిచర్య వ్యాపారం కాదు. దేవుడు ఇస్తున్నాడు, పరిచర్య జరుగుతుంది అంతవరకే. కానీ వ్యాపారాత్మకమైన ధోరణిలో పరిచర్య చేయడం, దానివల్ల దేవునికి ఎటువంటి మహిమ లేదు. దేవుని ఇంటిని వ్యాపారపు టిల్లుగా మార్చకూడదు. దేవుని సేవను కూడా వ్యాపారమయంగా చేయకూడదు. దిస్ ఈస్, అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎంత తీసుకుంటారు సార్ అని అడుగుతారు. మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ బిజినెస్. గత నెలలో, లేకపోతే ఈ నెలలోనే మొదటి 2వ వారంలో ఒక వివాహం నిమిత్తమై ఆ కుటుంబ సభ్యులను సంప్రదించినప్పుడు, మీకు ఎంత ఇవ్వాలి, మీరు ఎంత తీసుకుంటారంటే, మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ బిజినెస్, మీకు తోచినంత ఇవ్వండి అంతవరకే, కానీ ఫలాంది ఇవ్వాలనే నిర్బంధమే లేదు అని చెప్పడం జరిగింది. మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి. వరాలు దేవుడు మనకిచ్చింది అమ్ముకోవడానికి కాదు, అమ్ముకొని ప్రఖ్యాతి పొందడానికి కాదు. మనకు వరాలు ఉన్నా లేకపోయినా ప్రఖ్యాతి కావాల్సింది మనం కాదు, పేరు ప్రసిద్ధులు పొందాల్సింది మనం కాదు, మన ప్రభువు పాపులర్ కావాలి. హీ షుడ్ ఇంక్రీజ్ అంటే, హీ మస్ట్ ఇంక్రీజ్ అంటే దాని అర్థం హీ షుడ్ గెట్ పాపులర్. నాకెందుకండి పాపులారిటీ? నాకెందుకు సెలబ్రిటీ టైపు స్వభావం, లేదా అటువంటి ఆ స్టేటస్ నాకు అవసరం లేదు. ఐఎమ్ ఎ సర్వెంట్. సెలబ్రిటీ అంటే ప్రభువే.
అంతవరకే కానీ నేను సర్వెంట్ని. దేవుని సేవకులందరూ సర్వెంట్సే కానీ సెలబ్రిటీస్ కాదు, స్టార్స్ కాదు, లేదంటే రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు, లేదంటే సినిమా తారలు లాంటి వాళ్ళు కాదు. వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. దేవుని సేవకులను ఆ రీతిగా చూడండి. దేవుని సేవకులుగానే చూడండి అంతవరకే కానీ లౌకికమైనట్టు వాళ్ళని తాకితే ఏదో వస్తుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది అని మీరు భావించొద్దు. వాళ్ళు ప్రార్థన చేస్తే జరుగుతుంది. అదే సమయంలో ఒక వ్యక్తి పూజలోకి, హీరో వర్షిప్లోకి దయచేసి వెళ్ళొద్దు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు యోహానుల వైపు ప్రజలు తేరి చూచినప్పుడు పేతురు గారు చెప్పిన మాట, మా సొంత శక్తి చేత, సొంత భక్తి చేత మేమేదో చేసినట్టు మీరు ఫీల్ అవుతున్నారేమో. నో, ఇట్స్ నాట్ బై అవర్ పవర్ ఆర్ అవర్ హోలీనెస్, బట్ ఇట్స్ బై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో జరిగింది అంతవరకే కానీ మా అనుభవము, మా పరిశుద్ధాత్మ నింపుదల, మా వరాలను బట్టి ఏమీ జరగలేదు. ఇట్స్ ఆల్ త్రూ హిస్ గ్రేస్. ఏమన్నా జరుగుతుందంటే కృపను బట్టి జరుగుతుంది అంతవరకే కానీ నన్ను బట్టో లేకపోతే ఇంకా ఏదో నా వెనకాల ఉండే ప్రార్థనా వీరులు సూర్యులను బట్టి ఏదో జరుగుతుంది అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు జరుగుతున్నాయా? దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు జరగలేదా? దేవునికి స్తోత్రం. కానీ దేవుని కార్యాలు జరుగుతాయి. పరిచర్య అంటే దేవుని కార్యం. ఆ దేవుని కార్యములో చిన్న చిన్న కార్యాలు జరుగుతూనే ఉంటాయి, మిరక్కలు జరుగుతూనే ఉంటాయి. మిరక్కలు జరగని ఏ మినిస్ట్రీ ఉంది చెప్పండి? ప్రతి మినిస్ట్రీలో ఏవో ఒక మిరక్కలు జరుగుతున్నాయి. కాకపోతే కొంతమంది వాళ్ళ మినిస్ట్రీలో జరిగిన వాటిని హైలైట్ చేసుకుంటున్నారు, కొంతమంది హైలైట్ చేయడం లేదు. కానీ ప్రతి దైవ పరిచర్యలో అద్భుతాలు జరుగుతాయని నా నమ్మకం. వాళ్ళు ప్రార్థించిన అద్భుతాల కోసం, ప్రార్థించకపోయినా అద్భుతాలు జరుగుతాయి. కారణం ఏంటంటే దేవుడు అద్భుతకరుడు. కాబట్టి మంది మిరక్కల్ మినిస్ట్రీ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మినిస్ట్రీ ఈజ్ ఎ మిరక్కల్ మినిస్ట్రీ, బికాస్ ఎవ్రీ మినిస్టర్ ఈజ్ మినిస్టరింగ్ ఎ మిరక్కల్ వర్కింగ్ గాడ్. అందువల్ల మా మినిస్ట్రీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయండి, మా మినిస్ట్రీ బాగా స్ప్రెడ్ అయిపోయిందండి అని అనుకుంటూ ఉంటే అది వాళ్ళేదో వాళ్ళ భ్రమలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రజలు వచ్చినంత మాత్రాన అదే గుర్తు కాదు. విస్తారమైన ప్రజలు వచ్చారంటే దాని అర్థం అక్కడేదో స్వచ్ఛమైన వాక్యం ఉందనో, అక్కడేదో స్వచ్ఛమైనటువంటి సిద్ధాంతాలు లేకపోతే ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతున్నాయని కాదు. అన్ని జనుల దగ్గర కూడా అనేక మంది గుంపులుగా వెళ్తారు. ప్రజలని ఆధారంగా చేసుకొని, ప్రజలు కాదు మన స్టాండర్డ్. ప్రజలు వస్తుంటారు పోతుంటారు, 10 మంది అయినా, 20 మంది అయినా, 30 మంది అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా. ప్రజలు వచ్చిన దాన్ని బట్టి మా మినిస్ట్రీ అద్భుతంగా జరుగుతుంది, ప్రజలు రాలేదు అంటే అసలు జరగడం లేదని అలా అంచనా వేసుకోకూడదు. పీపుల్ ఆర్ నాట్ ద మెజర్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. మనం ఎంత ప్రభుతో సన్నిహితంగా ఉన్నాం అనేదే మెజర్ అంతవరకే కానీ 200 మంది వచ్చారండి గ్రేట్ మినిస్ట్రీ, 500 మందికి పెరిగిరా అని పొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. ద మార్నింగ్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్, ఈ సంభాషణ ముగిసిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత, అనగా పంపబడిన వారితో బాప్తిజం ఇచ్చి యోహాను గారు మాట్లాడిన తర్వాత, వాను ఒప్పించి, తానెవరో నిరూపించి, తానెవరో వాక్యం ద్వారా చూపించి, లేఖనాలను ఎత్తి చూపించిన తర్వాత, వాను సాగనంపిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి. జాన్ సీస్ జీసస్ కమింగ్ టువర్డ్స్ హిమ్. ఒక కన్ఫ్యూషన్ తర్వాత అక్కడ క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. కొన్ని ప్రశ్నల తర్వాత క్రీస్తు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఒక వాక్యపు ప్రస్తావన తర్వాత క్రీస్తు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? వేర్ వుడ్ జీసస్ అపియర్ ఆర్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ అనే దాన్ని ఆలోచించాలి. వాక్యము ప్రస్తావించబడినప్పుడు, కొంతమందికి సరైన సమాధానం చెప్పబడినప్పుడు, అక్కడ ఒక మనిషి హెచ్చింపబడకుండా ఒకని శబ్దం, ఆ ఒకడు ఎవరు ఏంటి అనేది ఒక మిస్టిక్గా ఉన్నప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ యేసు ప్రత్యక్షమయ్యాడు. వారు కనులెత్తి చూసినప్పుడు యేసు తప్ప ఎవరూ కనబడలేదు.
అని రూపాంతర కొండ మీద జరిగిన సంఘటన గురించి చెప్తే, అలాగే మన పరిచయలో యేసు తప్ప ఇంకెవరు కనిపించకూడదు. మోషే, ఏలియాలు కాదు, ఇంకెవరు కాదు, ఏంజల్స్ కాదు, యేసు తప్ప ఇంకెవరు కనపడకూడదు. సరే, తర్వాత రోజు జరిగిన సంఘటన, వందలాది మంది వస్తున్నారు, కానీ ఫోకస్, అటెన్షన్ మాత్రం యేసు మీద ఉంచారు. ఆయన వస్తూ ఉన్నాడు. హీ వాస్ కమింగ్. దేవుని స్తోత్రం. కలలు గనువాడు వస్తున్నాడు అని యోసేపును చూసి అన్నవాళ్ళు, వారసుడు వస్తున్నాడని వారసును చూసి అన్నవాళ్ళు, అలాగే యేసును చూసి ప్రజలు అనొచ్చు, ఇదిగో రాబోయే ప్రవక్త, రాజు, లేదా మనుష్య కుమారుడు, లేదా ఆ ప్రవక్త. తన దగ్గరికి వస్తున్నటువంటి యేసును చూచి ఆయన చేసినట్టు ప్రకటన మనం ఇక్కడ చదివాం. అది ఏంటి అంటే, దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తుని గురించి గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. ఈయన లోక పాపములు మోస్తాడట. హీ వాస్ క్యారీయింగ్ ద సిన్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో చాలామంది ఉన్నారు, 730 కోట్ల మంది ఉన్నారు. ఈ 730 కోట్ల మంది యొక్క పాపాలు ఆయన మోస్తాడు. మతాలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, ప్రాంతాలు పక్కన పెట్టండి, అందరి పాపాలు ఆయన మీద మోపబడుతున్నాయి, తన మీద వేసుకుంటున్నాడు ఆయన. హీ వాస్ క్యారింగ్ ద హెవీ వెయిట్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రపంచం యొక్క భారాన్ని మొత్తం. గ్రీకు మిథాలజీలో ఒక వ్యక్తి ప్రపంచాన్ని మోస్తున్నట్టుగా, ప్రపంచ భారాన్ని మోస్తున్నట్టుగా వాళ్ళ చిత్రాల్లో చూపించారు. ప్రపంచ భారం కాదు, ప్రపంచ పాప భారం. ప్రపంచ భారము మోయడం అనేది భౌతికమైంది, కానీ ప్రపంచం యొక్క పాప భారం అనేది, ప్రపంచం యొక్క భౌతికమైన భారం కన్నా ప్రపంచం యొక్క పాప భారము మరీ భారమైంది, మరీ ఘోరమైంది. ఎవరూ చేయని పనిని యేసు చేస్తున్నాడు. ఏంటి అంటే, హీ వాస్ క్యారింగ్ అవే ద సిన్స్ ఆఫ్ ది వరల్డ్. దీని గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. మన టైటిల్ అదనపు భారాలు, అడిషనల్ వెయిట్స్, అడిషనల్ లోడ్స్. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, ఆయన మన భారములు మోస్తున్నాడు. హీ వాస్ క్యారింగ్ అవర్ బర్డెన్స్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని పిలిచాడు. భారాలు మోసేటువంటి దేవుడు భారం మోస్తున్నాడు. హీ క్యారీస్. నిన్ను ఎత్తుకోగలడు, నిన్ను ఎత్తుకొని ముద్దాడగలడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు. నీ భారం, రాజ్యభారం, పాపభారం, ఎన్ని భారాలు ఆయన మీద మోపబడుతున్నాయో ఆలోచించండి. అక్కడక్కడ రైల్వే స్టేషన్లోకి వెళ్తే కొంతమంది కూలీలు లేకపోతే ఆ పోర్టర్స్ వాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే ముగ్గురు మోయలేని బరువులని ఒక భుజానికి ఓ సంచి, ఇంకో భుజానికి ఇంకో సంచి, వెనకాల వీపుకి ఓ సంచి, నెత్తి మీద ఒక 2-3 పెట్టుకొని ఒక లోడ్, మొత్తం లగేజ్ మొత్తం అతనే మోసుకొని వెళ్తాడు. ఆ మోసుకొని వెళ్ళిన దానికి 100 రూపాయలు, 200, 300 వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఎంత దూరం ఉంది కదమ్మా, కుదరదు, 300, 200 ఇవ్వండి అని అంటారు. వాడు మన భారాన్ని, మన లగేజ్ని, మన భౌతికమైన భారాన్ని మోసిన దానికి మనం కానుకిస్తున్నాం, లేకపోతే కూలీ ఇస్తున్నాం మనం. అలాగే మన భారాన్ని ఆయన మోసిన దానికి, నా పాప భారాన్ని ఆయన మోసిన దానికి నేను ఆయనకి ఏమి ఇవ్వాలి? ఆయనకి ఏమి ఇవ్వగలను? ఏమి ఇవ్వగలను? ఏమిత్తునయ్యా అని భక్తులు పాడినట్టుగా ఏమి ఇవ్వగలను? దేవుని స్తోత్రం. 4 భారాలను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 31వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చితిని. స్తోత్రం అని చెప్పాను. చాలండి. నేను ఆయన్ని ఎరుగనైతిని. ఆయన ఎవరో నాకు తెలియదు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే, నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నాకు తెలియదు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో హిమ్. యేసు యేసు అంటున్నారు, క్రీస్తు క్రీస్తు అంటున్నారు, అభిషేక్తు అంటున్నారు, మెస్సియా అంటున్నారు, జషువా అంటున్నారు. ఇవన్నీ వాస్తవాలే. కానీ బట్ ఐ డోంట్ నో, ఐ డోంట్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్, పర్సనల్ నాలెడ్జ్.
ఆయన గురించి స్వకీయ అనుభవ జ్ఞానం నాకు లేదు. ఎవరో చెప్పిన జ్ఞానం నాకుంది. ఆయన అలాగుంటాడంట, ఇలాగుంటాడంట అనేది మాత్రం ఉంది. కానీ నా దగ్గర ఈ రోజులో థియాలజీ నేర్చుకొని వస్తున్న వాళ్ళు దేవుణ్ణి పరోక్షంగా అనుభవిస్తున్న వాళ్ళు, ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవించలేదు. కానీ సేవలో ఉన్నవాళ్ళు ఆయన ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. థియాలజీ పరోక్ష అనుభవాలను ఇస్తుందేమో, కానీ మినిస్ట్రీ అనేది ప్రత్యక్ష అనుభవాలను ఇస్తుంది. కాబట్టి థియాలజీ వద్దని కాదు, థియాలజీ కావాలి. థియాలజీ కన్నా మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థియాలజీ. థియాలజీని ఆధారంగా చేసుకొని, వేదాంత శాస్త్రం, దేవశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని పరిచర్య సాగుతుంది. కానీ ఒకదానికన్నా అది ఒక భావన, ఇది భారము మోసేటువంటి అనుభవం. కాబట్టి దిస్ ఈజ్ గ్రేటర్ వన్. అది పునాది అయితే, అదృశ్యంగా ఉండి కనిపించని పునాదిలాగా ఉండాల్సిందైతే, ఇది కనిపిస్తూ ప్రజలకు దీవెనకరంగా మారేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, యోహాను గారి యొక్క అజ్ఞానం, ఆ భారమైనటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానాన్ని కూడా ఆయన ప్రత్యక్షతలో అజ్ఞానం ఉండదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అజ్ఞానం ఉండదు. ఇక ఆయన ప్రత్యక్షం కానంత వరకు అజ్ఞానం, అవివేకం, అపార్థాలు ఉంటాయి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయన్ను కనులారా చూచి తిని అని యోబు భక్తుడు చెప్పినట్లుగా, కనులారా చూసినప్పుడు మనకున్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోతాయి. ఓ యేసు ఇలా ఉంటాడు కదా అని ఎవరో గీసినటువంటి లియోనార్డో డావిన్సీయో లేకపోతే ఇంకెవరో వాళ్ళో వీళ్ళో ప్రముఖ చిత్రకారులు గీసినట్టు చిత్రాలు చూసి యేసుప్రభు అలా ఉంటాడా, గడ్డం అలా ఉంటుందా, ఎంటుకలు అలా పొడుగుగా ఉంటాయా, అంగి ఉంటుందా అని ఆలోచిస్తున్నాం. కానీ ఒకరోజు వన్ డే వీ విల్ సీ హిమ్ ఫేస్ టు ఫేస్. ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఊహాత్మకమైనటువంటి అనుభవాలు, ఊహాత్మకమైన విషయాలు వాస్తవాలు కావు. ఇంచుమించుగా ఉండేవి, అప్రాక్సిమేట్ ఉండేవి. కానీ వాస్తవికమైనటువంటి అనుభవాలు అవి ఊహాత్మకం కాదు, అవి స్ట్రాంగ్, మనల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పనికి వస్తాయి. సరే, దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయము, అజ్ఞాన భారాన్ని, యోహాను గారి యొక్క అజ్ఞాన భారాన్ని ఆయన మోసుకుని వెళ్తాడు. నేను ఆ అజ్ఞానం, అపార్థాల యొక్క భారాన్ని ఆయన మోసుకొని వెళ్ళగలడు. అదనపు భారం ఇది ఆయనకి. ఏ భారమూ భారం కాదు, ఏ ప్రార్థన ఆయనకు భారం కాదు, లేకపోతే ఇవేవి ఆయనకు భారం కాదు. హీ విల్ టేక్ అవే, హీ విల్ క్యారీ అవే, హీ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ వెరీ ఈజీలీ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1:46. స్తోత్రం. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చు చూడమని పిలుపు అతనితో అనెను. చాలండి. హియర్ సమ్ అబ్జెక్షన్. నతనయేలు గారికి ఏదో అబ్జెక్షన్ ఉంది. ఉండండి, అంతా మీరు చెప్పిందంతా బాగానే ఉంది. నజరేతులోంచి వస్తాడు అనడమే ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని అంగీకరించలేను, సారీ, క్షమించండి. ఏమైంది నీకు? నజరేతును కూర్చిన అభ్యంతరం నీకుంది. నజరేతులోంచి మంచిది రాదు, నజరేతులోంచి చెడుదే వస్తుంది. అభ్యంతరాలు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని దేవుని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 11 యోహాను గారు యేసు ప్రభువును గురించి ఆయన అభ్యంతర పడ్డాడు, అఫెండ్ అయిపోయాడు, హర్ట్ అయిపోయాడు. ఆయన చాలామంది కూడా యేసు మాటలను బట్టి, యేసు సువార్తను బట్టి, యేసు వ్యవహారాన్ని బట్టి ఈ రోజుల్లో హర్ట్ అవుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హర్ట్ కావడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం హర్ట్ కాకూడదు, అఫెండ్ కాకూడదు. ధన్యులుగా ఉన్నవాడు లేకపోతే అభ్యంతర పడినవాడు ధన్యుడు కాదు, అన్యుడిలాగే ఉంటాడు. కానీ ధన్యుడైన వాడు ఏమాత్రం అభ్యంతర పడడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఆయన అజ్ఞాన భారాన్ని మోసాడు. రెండోది, ఆయన అభ్యంతర భారాన్ని మోసాడు. హీ వాస్ క్యారింగ్ ద లోడ్ ఆర్ ద వెయిట్ ఆర్ ద క్రషింగ్ వెయిట్ ఆఫ్ అవర్ అఫెండింగ్. దేవుని స్తోత్రం. మన అభ్యంతర భారాన్ని మోస్తున్నాడు. ఇదొక అదనపు భారం. రెండవ అదనపు భారం.
మూడవ అదనపు భారంలోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. జాన్ 1:50. స్తోత్రం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. దేన్ని చూసి, ఏ బేస్ మీద నమ్ముతున్నావు నతనీయేల్? ఆన్ విచ్ బేసిస్ యు ఆర్ బిలీవింగ్ మీ? మనుషులను ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకున్నట్టుగా ఉండాలి మన విశ్వాసం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా. అవర్ ఫెయిత్ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ మెన్, అవర్ ఫెయిత్ షుడ్ డిపెండ్ అపాన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని ఆధారంగా చేసుకుని ఉండాలి కానీ, దేవుని యొక్క వనరులను ఆధారంగా చేసుకొని, దేవుని యొక్క సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ఉండాలి కానీ. అక్కడెక్కడ కొంతమంది చెప్తుంటారు, మా మామ ఉన్నాడు, నాకు మా అత్త ఉంది, మా బంధువులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మా ఊరోళ్ళు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు. వీళ్ళెవరు కాదు మన ఆశ్రయం. స్తోత్రం. వీళ్ళెవరు కాదు మన ఆధారం. మన ఆశ్రయము, ఆధారము, మన సమస్తము మన ప్రభు అన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అధ్యాయము 50వ వచనం. నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు? హౌ యూ బిలీవ్. ఇలా నమ్మకం పుట్టింది వాస్తవమే. ఎలా పుట్టింది నమ్మకం? నేను చెప్పడం వల్ల నమ్మకం పుట్టిందే? నేను నీ గురించి నువ్వు ఎక్కడున్నావని నీ ఆచూకని చెప్పడం ద్వారా, అనగా నేను ఆత్మలో చూచి చెప్పడం ద్వారా, ఆత్మలో చూచి చెప్పడం అనేటువంటి ఆ కాన్సెప్ట్ నీకు కొత్తదిగా ఉంది కాబట్టి నమ్మకం ఏర్పడిందే? ఇంకా కొన్ని రోజులకి ఆ కాన్సెప్ట్ పాతబడినప్పుడు ఏం యేసు ప్రభువులు అంటావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. డూ యూ బిలీవ్ జీసస్? ఆన్ విచ్ బేసిస్? మాటల ఆధారంగా, వాక్యం ఆధారంగా నమ్ముతున్నావా? ఏదైనా కార్యాల ఆధారంగానే ఆయన్ని నమ్ముతూ ఉన్నావా? జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. మూడో విషయం, అవిశ్వాసపు భారం. అవిశ్వాసం పాపమే, అభ్యంతరం పాపమే, అంతేకాకుండా అజ్ఞానం కూడా పాపమే. అవిశ్వాసపు భారాన్ని ఆయన మోసాడు. నువ్వు ఇది కాదు, ఇంకా స్ట్రాంగ్ ఫెయిత్లోకి రావాలి. ఈ బలహీనమైన విశ్వాసం కాదు, ఈ బేసిక్ ఫెయిత్లో నుంచి ఒక డీప్ ఫెయిత్లోకి, గ్రేటర్ ఫెయిత్లోకి రావాలి. అది ప్రభు యొక్క పిలుపు. గొప్ప విశ్వాసంలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, అవిశ్వాస భారము నుంచి నువ్వు బయటపడాలి. ఆ భారం నిన్ను కొంగదీస్తుంది. విశ్వాసం మూలం కానిదేదో అది పాపం అని దేవుని వాక్యం రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. స్తోత్రం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్యుని కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం. మీ ఆత్మీయ నేత్రాలు, మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి, తెరవబడతాయి. ఇప్పుడున్న అంధత్వం, ఇప్పుడున్న గుడ్డితనం, ఇప్పుడున్న స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఎప్పుడు ఉండదు. కొన్నిసార్లు స్పిరిచువల్ బ్లైండ్నెస్లోకి వెళ్ళిపోతాం. మన కంటి చుట్టూ ఏవో పొరల్లాగా ఉంటాయి. ఆ పొరల వంటివి రాలిపోవాల్సిన అవసరం ఉంది. మనల్ని, మన కంటి చూపుని, మన కంటిని అల్లుకుపోతున్నటువంటి సిద్ధాంత సంబంధమైన, మతశాఖ సంబంధమైన భావనలు, యూదా మత సంబంధమైన భావనలు పొరలు రాలినట్టుగా రాలిపోతే, పూల రేకు రాలినట్టుగా, లేకపోతే ఒక గులాబీ పువ్వులోంచి రేకులు రాలిపడ్డట్టుగా, అలాగే కంట్లోంచి పొరలు రాలిన తర్వాత ఆయన చక్కగా చూపు కలిగిన వాడాడు. మునుపటి చూపు కలిగిన వాడిలాగా ఉన్నాడు. కాకపోతే మునుపటి చూస్తున్నట్టుగా భౌతికంగా కాదు, ఆత్మ సంబంధంగా చూసేటువంటి చూపును దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయము, అంధత్వ భారాన్ని. హీ వాస్ క్యారింగ్ ద లోడ్ ఆర్ ద వెయిట్ ఆఫ్ బ్లైండ్నెస్. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, 4 విషయాలు మీకు జ్ఞాపకం. అదనపు భారాలు. ఏంటి అదనపు భారాలు? ఎక్కడెక్కడ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీస్ వేస్తారు. లేకపోతే ఒక అతను లీవ్ పెట్టినప్పుడు ఆ సీట్లో ఉన్న వ్యక్తి యొక్క పని కూడా మనకు అప్పగిస్తారు. ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సి వస్తుంది. యేసు మీద మోపబడిన పాప భారం ఓకే, అది కామన్. కానీ అజ్ఞాన భారం, అంతేకాకుండా అభ్యంతర భారం,
మూడోది వచ్చేసి అవిశ్వాసపు భారం, నాలుగోది వచ్చేసి మనం ఆలోచించినట్లుగా అంధత్వపు భారాన్ని. స్తోత్రం. ఆయన భరించాడు, భరిస్తూ ఉన్నాడు, ఆయన మోసుకొని వెళ్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అదనపు భారాలు మోయగలిగిన వాడు, ఆత్మీయమైన భారాన్ని మోయగలిగిన వాడు, నీ అన్ని భారాలు మోయగలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ గురించి ఆలోచిస్తున్న దేవుడు, గాడ్ హూ కేర్స్ అబౌట్ యూ. నీ గురించి వర్రీ కావడం లేదు ఆయన. మనం వర్రీ అవుతాం బిడ్డల భవిష్యత్తు గురించి, కుమార్తె భవిష్యత్తు గురించి, కుమారుని భవిష్యత్తు గురించి, కానీ ఆయన వర్రీ కావడం లేదు. హీఈస్ నాట్ గాడ్ ఆఫ్ వరీస్. డోంట్ వర్రీ అని చెప్పిన వాడు ఆయనే వర్రీ అవుతున్నాడు అని అనుకుంటే, ఆయన వర్రీ అయితే వర్రీ కాకూడదు అని ఎలా చెప్పగలడు? ఆయన వర్రీ కావడం లేదు. హీ వాజ్ నాట్ వర్రీ. వర్రీ అనేది నెగిటివ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. ఆయన ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తాళ్ళలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అందరం కలుపుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి గొర్రె పిల్లవైన మా దేవా, మా పాప భారాన్ని, ప్రపంచ పాప భారాన్ని నువ్వు మోస్తున్నావు. ప్రపంచంలో ఉన్నటువంటి నేత్రాశ సంబంధమైన పాపం, ప్రపంచంలోని శరీరాశ, జీవకుటుంబాలకు సంబంధించిన పాపాలు, రహస్య పాపాలు, బహిరంగ పాపాలు, ప్రతి వాటిని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లవి నువ్వు. మాకు తెలియజేసినటువంటి 4 విధాలైనటువంటి అదనపు భారాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క అజ్ఞానాన్ని, మా యొక్క అభ్యంతరాన్ని, మా యొక్క అవిశ్వాసాన్ని, మా అంధత్వాన్ని మోస్తున్న దేవుడు అయినందుకు మీకు వందనం చేస్తున్నా. రాబోయే దినాల్లో ఆత్మ సంబంధంగా ఉంటూ ముందుకు సాగుటూ సాయం చేయమని, మా భారములన్నీ మీ మీద వేయగలడు సాయం చేయమని, మేము మా భారములు మోసుకుంటూ ముందుకు సాగలేము అని గ్రహించి ముందుకు సాగుతూ సాయం చేయమని, మీ కృపతోడుగా ఉంచమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం నూతనమైన ఎపిసోడ్లో, కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.